హలో అండి, నమస్తే అండి. బాగున్నారు అందరూ? ఇది కూర చూడండి, చికెన్ ఇందాక కలిపి పెట్టాను, మ్యాగ్నేట్ చేశాక కూర, మటన్ చికెన్ కూర. ఇక చూసారు ఎట్ట ఉడుకుతుందో. ఇట్ట నూనె పైకి తేలాలి, నూనె మటుకు ఇట్ట ఉండాలండి, నూనె ఇట్ట తేలాలి పైకి. ఇలా నూనె తేలేదాకా ఉడికించండి కూర మటుకు. కొంతమంది కూరలు చేసుకుంటారు నీళ్ళు చారు చేసుకుంటారు. అబ్బాయి అట్ట బాగోదు, అస్సలు బాగోదు. ఆ నీళ్ళకి అస్సలు బాగోదు కూర. ఇట్టాగ నూనె పైకి తేలేదాకా ఇలా చేసుకోండి. ఇలా చేసుకోండి, ఒకసారి నేను చెప్పినట్టు చేసుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందో కూర. కమ్మగా ఉంటుంది అసలు మా ఉడుకుతుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఎంత కమ్మన వాసన వస్తుంది, గమ్మ 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 వాసన వస్తుంది. కూర చూడండి ఎట్ట ఉడుకుతుంది, చూసారా కనిపిస్తుందా? చూడండి కూర, ఇదిగోండి, బాగుందా? చూడండి, ఇట్లా ఉండాలి కూర, కమ్మగా ఉండాలి. ఇట్లా వండుకుంటే మా ఇంటి అట్టాగా వండుతాను. అయితే రాగి సంగటి చేసేవాడిని, కానీ వాళ్ళు రాగి సంగటి చేయలేదు. రాగి పిండి లేదు, రాగి పిండి తెప్పించాలి. లేదా కంపల్సరీ నాన్ వెజ్ చేసినప్పుడు రాగి ముద్ద చేస్తాను నేను. మంచిది బలం అని రాగి ముద్ద, మంచి బలం అని రాగి ముద్ద చేస్తాను. ఇదిగోండి, ఇది మా అబ్బాయి చేశాడు, బగారన్నం చేశాడు. దాంట్లో బగారన్నం పెద్ద చిత్రం ఏమి లేదు నేను చెప్పటానికి, కానీ అల్లం వెల్లి పేస్ట్ అని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు గోలిచ్చేసి కొత్తిమీర పుదీనాకాయ వేసి చేశాడు. ఇంకా తిప్పితే బాగుండేది, తిప్పలేదు. ఇది బగారన్నం, ఇదేమో చికెన్ కూర. మాది పూట భోజనం ఇదేనండి పూట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి. అందరు లైక్ చేసి షేర్ చేసి అందరికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు ఎందుకని? మీరు నా పరిస్థితి ఎట్లా ఉందో నన్ను బతికించండి, పైకి తీసుకురండి, కొంచెం మీకు పుణ్యం ఉండిద్ది. సరే ఉంటానండి, బాయ్ అండి, నమస్తే అండి, బాయ్ అండి.